యేసుక్రీస్తు యొక్క మాదిరిని కూర్చి మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. यीशु का मतलब चाय या उनका स्वरूप, उन्हें जो दिखाया वो मॉडल, యేసుక్రీస్తు మనకు చూపించినటువంటి మాదిరిని బట్టి. ఎందుకంటే కీర్తనకారుడు అంటున్నాడు, నా నోటి మాటలు నా హృదయపు ధ్యానము నీ సన్నిధానంలో అంగీకారం కావాలి ప్రభువా అనేసి. కావున యేసుక్రీస్తు యొక్క మాటలలో 3 దశలు మనం గమనించున్నాం. ముందుగా ఆయన మౌనముగా ఉండెను. క్రైస్తవ జీవితంలో మౌనం అనున్నది కొన్నిసార్లు అది దేవునికి ఇష్టమైనది, అదే దేవునికి ప్రీతికరమైనది. అది మనం కాకుండా ఎన్నో విధమైనటువంటి అపవాది వేసేటువంటి బాణంలో నుండి మనం తప్పించేటువంటి విధానం. అలాగే ఆయన నోరు తెరచి మాట్లాడసాగను. ఏమిటి మాట్లాడను? దేవుని మాటలే మాట్లాడను. కావున నా ప్రియమైనటువంటి దైవ సంగమా, మనం నోరు తెరచినప్పుడు మన యొక్క మాటల్లో ఏమి ఉండాలంటే అది కృప కలిగినదై ఉండాలి. ఇతరుల యొక్క గాయములను మాన్పించేటువంటి రీతిలో, మానేటువంటి రీతిలో ఉండాలి. సహజంగా మనము పోయిన వారంలో మునుపటి వారంలో ధ్యానించినటువంటి కార్యం ఏంటంటే యేసుక్రీస్తునకు జక్కయ్యకు జరిగినటువంటి సంభాషణలను కూర్చి మనం ధ్యానించున్నాం. కొన్ని మాటలే యేసుక్రీస్తు పలికెను, కానీ ఆ మాటల్లో రక్షణ ఉండదు, ఆ మాటల్లో విమోచన ఉండదు, ఆ మాటల్లో ఆ ఇంటికి రక్షణను ప్రభు తేవడం గమనార్థం. తదుపరి అదే సంఘటనలో మనం గమనించినప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయంలో 5వ వచనం, లూక్ 19 में 5वां वचन पढ़ेगा तो యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి 5वां वचन पढ़ेगा। जब यीशु उस जगह पहुंचा तो ऊपर दृष्टि करके उससे कहा, हे जक्कई, झट उतरा, क्योंकि आज मुझे तेरे घर में रहना आवश्यक है। ప్రియమైనటువంటి దైవ సంగమా, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ స్థలంలో వచ్చేటప్పుడు ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే కన్నులెత్తి చూచి, ऊपर దృష్టి రఖర్ కహా. నా యేసునకు తెలుసు, జక్కయ్య అనబడినటువంటి వ్యక్తి నన్ను చూడ ఆశ పడను, కాబట్టి ఆయన యొక్క ఆశను నా ప్రభు అయినటువంటి యేసు గుర్తెరిగినాడు. మీరు దయచేసి గమనించండి, ఏదెన్ తోటలో ఆదామును హవ్వాను పాపం చేసి ఉన్నాడు అని తెలిసినా కూడా నా యెహోవా దేవుడు ఒక మాట పలుకుచున్నాడు. ఏంటమ్మా? ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు? ఏదెన్ మే ఆదాం और हव्वा वो पापी है, पाप तो किया है, मालूम है अपना परमेश्वर को, फिर भी ऐसा मतलब एक स्वर आ रहा है, एक मतलब वचन आ रहा है, एक बात आ रहा है, आराम कहाँ है तू? తెలియదా? ఆదాము ఏ పరిస్థితిలో ఉన్నాడని తెలియదా? సమస్తము ఎరిగినటువంటి సర్వజ్ఞాని అయినటువంటి నా యెహోవా దేవుడు ఆదాము యొక్క పరిస్థితిని ఎరిగినా కూడా ఆదామును వెతికి వచ్చినటువంటి ఆ తరుణము ఇప్పుడు యేసు ఎవరో అని కోరినటువంటి జక్కయ్య ఇప్పుడు మేడి చెట్టు ఎక్కి ఉన్నాడు. ఆ మేడి చెట్టు ఎక్కి ఉండగా ఆయన పేరును ఎరిగినటువంటి వాడు. అది కాకుండా ఆయన ఆశకు మించినటువంటి రీతిలో
ఆయన ఇంటిలో నివాసం చేయటకు కోరినటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును నా ప్రియమైనటువంటి దైవ సంగమా, మన హృదయ ఆలోచనలను అలాగే మనము ఊహించు వాటికంటే అడుగు వాటికంటే అత్యధికమైనటువంటి కార్యం చేసేటువంటి వారు మన ప్రభువు. హల్లెలూయా. అవును నా ప్రియమైనటువంటి దైవ సంగమా, జక్కయ్య కోరినటువంటి కార్యం ఏంటంటే యేసు ఎవరో అని చూడ కోరెను. యేసు ఎవరో అని చూడ కోరినటువంటి జక్కయ్య ఇంటిలో నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడమ్మా, నీ ఇంటిలో నేను నివాసం చేయవలసి ఉన్నది. जक्कई का मन में है क्या है, यीशु को देखना है, पर यीशु ने देखना वो बस नहीं होता है, तुम्हारा घर में हम बस से रहना है, तुम्हारा घर में मैं खाना मतलब बोझ करना है. అదంతా యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క కార్యం. ఎందుకంటే హృదయం వాకిట నిలువబడి ఎవరైనా తలుపు తీస్తారనేసి నా ప్రభు అయినటువంటి యేసు తలుపు కొడుతున్నాడు. ఎవరైనా తలుపు తీసినట్లా వారి హృదయంలో వెళ్ళి వారితో కూడా అనగా వారితో కూడా భోజనం చేసేటువంటి నా దేవుడు దేవాది దేవుడు. హల్లెలూయా. కావున నా ప్రియమైనటువంటి దైవ సంగమం దయచేసి గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలను లేకపోతే మాటల యొక్క మాదిరిని మనం గమనిస్తున్నాము. దానిలో ఒక జస్ట్ ఒక సబ్ హెడ్డింగ్ మనం తీసుకున్నట్లయితే నా యేసు కన్నులెత్తి చూచెను. అయ్యా, మన ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కూడా ప్రతి ఒక్కరి యొక్క జీవితపు పరిస్థితులను ఈ దినాన్న నా యెహోవా దేవుడు చూచువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అలనాడు అబ్రహాము ఈసాకుతో అంటున్నాడు, యెహోవా ఈరే. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఈసాకును బలి అర్పించడానికి వెళ్తున్నాడు. इब्राहिम ने अपना बेटों को बलि चढ़ाने के लिए लेके जा रहा है. मालूम है, తెలుసు. ఇంకా కొద్దిసేపట్లో ఈ చిన్న కుమారుని నేను ముక్కలు ముక్కలుగా నరుకనే ఉన్నానేసి थोड़ा देर में ये बेटा को पूरा चूरा चूरा करने जाने वाला हूं. मालूम है, తెలుసు. అయినా కూడా అబ్రహాము ఈసాకు ఒక మాట మాత్రం పలికినాడు, యెహోవా ఈరే. హల్లెలూయా. మీ ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో మన ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో నా యెహోవా దేవుడు ఎవరై ఉన్నారో తెలుసామా? యెహోవా ఈరే అనబడినటువంటి దేవాది దేవుడుగా ఉన్నాడు. చింతించండి, బాధపడకండి. నా పరిస్థితి ఎవరికి తెలుసు? ఎందుకంటే హాగార్ అనబడినటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితిలో ఎడారిలో తిరిగేటువంటి సందర్భమున పిల్లవాడు ఏడుస్తున్నాడు. చావును చూడలేని పరిస్థితిలో ఈ పిల్లగాని చావు నేను చూడలేనని వాడిని పడవేసి దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉన్నది. ఆమె ఏడుపును కూర్చి పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఎవరి ఏడుపును కూర్చి రాయబడిందో తెలుసా? పిల్లవాని యొక్క ఏడుపును యెహోవా విన్నాడు. ఆ యొక్క చోటి बच्चा का वो रोने को अपना खुदा परमेश्वर सुन रहा है. अकेला हागार ఒంటరిగా ఉండేటువంటి హాగార్ జీవితంలో ఆమె యెహోవా దేవునికి ఒక పేరు పెట్టింది. ఏంటమ్మా? ఎల్ రోయి. హల్లెలూయా. మన ప్రతి ఒక్కరి యొక్క ఒంటరితనమును, మన ప్రతి ఒక్కరి యొక్క అనగా దిక్కు లేనటువంటి పరిస్థితిని, మన ప్రతి ఒక్కరి యొక్క హృదయ అంతరంగమును, హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క ఆర్తధ్వనిని, ఆ యొక్క మనోవేదనని ఎరిగినటువంటి నా యెహోవా దేవుడు ఈ దినమున ఉన్నాడు అనబడినటువంటి సంగతిని దయచేసి మనం మర్చిపోవద్దు. కావున నా ప్రియమైనటువంటి దేవ సంగమా దయచేసి గమనించండి.
ఈ యొక్క ఉదయకాలంలో మనల్ని ధైర్యపరిచేటువంటి వీధిలో దయచేసి గమనించండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దృష్టి పెట్టినటువంటి ఒక మనిషిని జస్ట్ మీ ముందర పెట్టి ఆ యొక్క సంకటనల నుండి మనము ప్రభువు దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటో మనం చూద్దాం. एक आदमी या एक मनुष्य को आपका सामने में रखकर प्रभु यीशु ने कैसे उनको देखा है, पर उसका बाद में हुआ क्या है, थोड़ा देखेंगे, हम खत्म करेंगे. దయచేసి గమనించండి. లూకా సువార్త 22లో 61వ వచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 21లో 22లో 61 మనమందరం కూడా తీసుకుందాం. लूका सुवार्ता 22 లో 61, लूक में 22 में और 61. ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను కనుక పేతురు నేడు కోడి పోయక మునుపు నీవు కుమారుని ఎరుగునందునని ప్రభు తనకు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని यस चलो 61 में तब प्रभु ने घूमकर पतरस की ओर देखा और पतरस को प्रभु की वह बात याद आई जो उसने कही थी, आज मूर्ख के भाग देने से पहले तू 3 बार मुझे इनकार करेगा. ఈ సంఘటన మన అందరికీ తెలిసినటువంటి కార్యం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన కొరకు శిష్యులను ఎన్నుకున్నాడు. ఎన్నుకొని వాళ్ళను అనగా ప్రభు రాజ్యమును వ్యాపింప చేయడానికి, విస్తరింప చేయడానికి వారిని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. తదుపరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు, మనుష్య కుమారుడు మనుషుల చేతిలో అప్పగింపబడును అని. అలాగా అప్పగింపబడేటువంటి పరిస్థితి, సమయం ఇప్పుడు ఆసన్నమైనది. प्रभु यीशु ने चेलों को चुनकर हमेशा बोलते रहा, ये मनुष्य कुमार, ये मनुष्य के हाथ में मतलब जरूर मिल जाएगा, उनको क्रूस पर लटकाएगा. ఇది కార్యం చెప్తూ ఉండేటప్పుడు ఇప్పుడు జరిగేటువంటి కార్యం మనందరికీ బాగా తెలుసు. ఈ ఒక మాట మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది, మార్కు సువార్తలో రాయబడి ఉన్నది, యోహాను సువార్తలో రాయబడి ఉన్నది. కానీ అక్కడల్లా కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పేతురుతో చెప్పను అనబడినటువంటి మాట మాత్రం మనం చూడగలము. मत्ती में, मार्क में, यूहन्ना में ये मतलब लिखा हुआ है. फिर कैसे लिखेगा बोले तो यीशु ने पत्रोस से. కానీ 61వ వచనంలో దయచేసి గమనించండి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను కనుక. అవును నా ప్రియమైనటువంటి దేవస్థానం, మత్తయి ఈ విషయం రాయలేదు, మార్కు ఈ విషయం రాయలేదు, యోహాను ఈ విషయమును విశదంగా రాయలేదు. కానీ లూకా స్వార్థికుడు మాత్రం. లూకా ఎవరు? డాక్టర్. ఎవరికి రాస్తున్నాడు? థియోఫిలు అనబడినటువంటి ఒక అధికారికి ఒక స్వార్థ పుస్తకం రాస్తున్నాడు. అలా రాసేటప్పుడు ఎప్పుడు కూడా లూకా డాక్టర్ కాబట్టి ఆయన ఆ యొక్క ఫిజికల్ లేకపోతే వారి యొక్క ఆ యొక్క మరి బాడీ లాంగ్వేజ్ను సహజంగా రాయడం మనం చూడాలి. ఎందుకంటే తదుపరి మనం యేసుక్రీస్తు యొక్క కార్యం గురించి మనం ప్రతివారం ధ్యానిస్తాం. ప్రతివారం కాదు కానీ మధ్యలో ఖచ్చితంగా విశేషంగా మన కోరిస్ దేవుని వాక్యమును చక్కగా బోధించగలిగేటువంటి మన సహోదరులు, అలాగే గెస్ట్గా ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా వారిని మేము దేవుని సన్నిధానంలో మరి ఉపయోగించడానికి ఖచ్చితంగా మాకు ఇష్టం. కానీ ఇప్పుడు దయచేసి గమనించండి, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లూకా స్వార్థలో మాత్రం ఆ యొక్క డాక్టర్ లూకా
ఏమని వ్రాస్తున్నాడు దయచేసి అందరూ కూడా గమనించాలి. ఏమని? అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను కనుక. ఎంత చక్కగా రాయబడి ఉందో దయచేసి గమనించండి. 22 में और 61 फिर से पढ़ेगा। तब प्रभु ने घूमकर पतरस की ओर देखा, प्रभु ने घूमकर पतरस को देखा और पतरस बस అయ్యా ఇప్పుడు అందరూ కూడా దయచేసి గమనించండి. ఈ యొక్క సంభాషణ ఎందుకు వచ్చినది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేతురుతో చెప్పవలసినటువంటి అవసరం ఏమైనది? ఏ సందర్భమున యేసుక్రీస్తు పేతురుతో ఈ మాట పలుకుచు ఉన్నాడు? మీరందరూ కూడా ఇప్పుడు దయచేసి మత్తయి సువార్త 26:31 దయచేసి గమనించండి. तब यीशु ने उससे कहा, तुम सब आज ही रात को मेरे विषय में ठोकर खाओगे, क्योंकि लिखा है, मैं चरवाहे को मारूंगा और झुंड को भेड़ तितर बितर हो जाएगी। सो यीशु ने बोल रहा है तुम सब लोग ठोकर खाएगा, మీరందరూ కూడా నా విషయమై అభ్యంతరపడేదరు. ఇది ఏం జరుగుతున్నది? మీరు మత్తయి సువార్త అయినా, మార్కు సువార్త అయినా, లూకా సువార్త అయినా, యోహాను సువార్త అయినా 4 అపోస్తలులు కూడా అనగా 4 స్వార్థికులు కూడా కరెక్ట్ రీతిలో రాస్తారు. ఏమని? పస్కా పండుగను ఆచరించడం జరుగును. అదే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకు ఆఖరి పస్కా. ఆ యొక్క పస్కాలో 12 శిష్యులు కూర్చొని ఉన్నారు. నా యేసుక్రీస్తు రొట్టెని విరచి వారికి ఇస్తాడు. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్రాక్షరసం తీసి వారికి ఇస్తాడు. రొట్టెను విరచి ఏమంటాడంటే, ఇది మీ కొరకైన నా శరీరం. ద్రాక్షరసముని ఇచ్చి మీ వలన కార్చబడినటువంటి నా రక్తం అనేసి వారికి ఇస్తాడు. ఇచ్చిన తరువాత నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అలర్ట్ చేయడానికి, హెచ్చరించడానికి. మనం రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు, రోడ్డు ప్రయాణంలో బండిలో వెళ్ళేటప్పుడు అక్కడ మీకు కొన్ని ఆ యొక్క బోర్డులు కనబడతాయి. అలర్ట్ బోర్డు, హెచ్చరిక చేసేటువంటి బోర్డులు కనబడతాయి. ఏమని? రైట్ టర్న్ కర్వ్, అంటే అపాయకరమైనటువంటి మలుపు ఉన్నది, జాగ్రత్తగా వెళ్ళండి. ఎదురుగా స్పీడ్ బ్రేక్ కలదు, జాగ్రత్తగా వెళ్ళండి. ఇవన్నీ కూడా ప్రయాణికులుగా ఉండేటువంటి ఇవ్వబడేటువంటి అలర్ట్. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యులను ఆఖరి దశకు కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. ఏమని? తండ్రి వీరిని కాపాడండి, తండ్రి వీరిని కాపాడండి. యోహन्ना 17 में प्रभु यीशु कैसे प्रार्थना करेगा? यीशु ने अपना चेलों के लिए वो खुदा कि मेरे बच्चे लोग को बचा, రక్షణ కర్. ఎందుకంటే తెలుసు, ఇంతవరకు నేను వారితో ఉన్నాను, ఇప్పుడు నేను సిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి నేను దేవుని సన్నిధిలో కుడి పాదస్తున్న కూర్చునే ఉన్నాను. ఇంకా మీదట నేను వీళ్ళతో ఉండను. అనగా ఎలా ఉండను? శరీరధారిగా ఉండను. కానీ అదే యేసు ఏమన్నాడు? ఇదిగో లోక సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నానన్నాడు. అన్నమాట కాకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెళ్ళే ముందు, ఇదిగో నేను వెళ్ళుచున్నాను, నేను వెళితేనే ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు రాడు, కనుక నేను వెళ్తాను, పరిశుద్ధాత్మ దేవుడు పంపబడతాడు. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లేకపోతే మన యెహోవా దేవుడు ఎంత అంటే ఉత్తముడో, కనికరపూర్ణుడో దయచేసి గమనించండి. అప్పుడు వరకు అనగా ధర్మశాస్త్ర కాలంలో ఉండేటువంటి వారు ఇప్పుడు వారు కృపా కాలంలో రానే ఉన్నారు, సంఘం యొక్క కాలంలో రానే ఉన్నారు. ధర్మశాస్త్రం కాలం ఓన్లీ
హెబ్రీయులకు మాత్రం, యూదులకు మాత్రమే. కానీ ఇప్పుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పంపబడిన తర్వాత ఆయన సిలువలో మరణించి పాతి పెట్టబడి పునరుద్ధరణ తిరిగి లేచిన తరువాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారి మధ్యలో పంపిస్తున్నాడు. ఎందుకోసం? వారితో ఎల్లప్పుడూ ఉండడానికి. అనగా సంఘంలో ఎవరు సభ్యులుగా ఉంటారో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎంతమంది అంగీకరిస్తున్నారో వారందరూ కూడా సభ్యులు అవుటకు వారి యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారు నివాసమై ఉంటారు. ఇప్పుడు దయచేసి గమనించండి. అందుచేతనే శిష్యులను హెచ్చరించడానికి మాట అంటున్నాడు. ఏమని? మీరు నా వలన అభ్యంతర పడేదరు. మీరు నా వలన అభ్యంతర పడేదరు. ఇప్పుడు దయచేసి గమనించండి. ఈ యొక్క మాట అంటే జకరియా గ్రంథం 13:7 ఉండేటువంటి కార్యమును ప్రవచనాత్మకంగా పలుకుచున్నాడు, అలాగే ఉదగరిస్తున్నాడు. ఎందుకంటే కాపరిని నేను చంపుదను, గొర్రెలు చెదిరిపోవు. ఇప్పుడు అందరూ కూడా దయచేసి గమనించండి. దీనిలో నుంచి మనకు ఉండేటువంటి పాఠం ఏమిటి? దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దైవ సంగమా. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మీరందరూ అభ్యంతర పడేదరు. దానికి సరైనటువంటి నిర్వచనం వేరే కొన్ని ట్రాన్స్లేషన్లో మనం చూడాలి. వేరే కొన్ని ట్రాన్స్లేషన్లో గమనించినట్లయితే దయచేసి అందరూ కూడా గమనించండి. టీసీఎల్ అనబడినటువంటి ట్రాన్స్లేషన్లో అది తమిళంలో ఎలాగో ఉంటుందంటే నన్ను విడిచి మీరందరూ పారిపోతారు. హలో, ఇక్కడ ఉన్నారా? దయచేసి గమనించండి. టీసీఎల్ అనబడినటువంటి టీసీఎల్ 1995 అనబడినటువంటి ఆ యొక్క తమిళ్ ట్రాన్స్లేషన్ అంటే క్యాథలిక్ యొక్క ట్రాన్స్లేషన్ ఇది. అందులో ఎలా ఉంటుందంటే మీరు నా వలన అభ్యంతర పడుతారు అనేసి ఉన్నాయి చూడండి. ఓ टीसीएल मतलब ट्रांसलेशन में कैसा लिखा हुआ बोला तो तुम सब लोग मेरे को छोड़ के भाग जाएगा. మీరందరూ నన్ను విడిచి పారిపోతారు. అప్పుడే పేతురు అంటారు నేను ఎన్నడూ నిన్ను విడిచి పారిపోను. ఆ మాట జరిగిందా? జరిగిందండి. 11 శిష్యులు పారిపోయినారు. ఎందుకంటే ఒకడైతే వాడు దుర్మార్గుడు, దుష్టుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తును అప్పగించినటువంటి ఇస్కారియోతు అనేటువంటి యూదా. కానీ 10 మంది అక్కడ లేరు. నా పేతురు మాత్రం అక్కడ ఉంటాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? మీరందరూ నన్ను విడిచి పారిపోతారు అనేటప్పుడు అదే 33లో అదే ట్రాన్స్లేషన్ లో రాయబడి ఉన్నది ఏమని? నేను ఎన్నడూ కూడా పారిపోను. జకరియా గ్రంథంలో ఏమని ఉన్నది? కాపరిని చంపేదను, గొర్రెలు చెదరిపోవు. అదే కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏమని ఉంటది? మీరు నా కారణముగా చెదరిపోతారు. అని మన పేరు ఏమంటాడో తెలుసా మన హీరో? నిన్ను వదిలి నేను వెళ్ళను. కానీ ఈ మధ్యలో నేను పెట్టబోయేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మరొక కార్యం దయచేసి గమనించండి. TERV 1998 తమిళ్ ఈజీ టు రీడ్ వర్షన్ అనేసి ఆ ట్రాన్స్లేషన్ లో ఎలా ఉంటుందో తెలుసామా? విశ్వాసమును నా వలన మీరు పోగొట్టుకునేదరు. యేసుక్రీస్తు అనేటువంటి మాట దయచేసి గమనించండి. విశ్వాసమును నా వలన మీరు పోగొట్టుకునేదరు. విశ్వాసమును నా వలన పోగొట్టుకునేదరు. అయ్యా ఇక్కడ ఎక్కడండి విశ్వాసం వచ్చినది? కానీ ఇప్పుడు అందరూ కూడా దయచేసి గమనించండి. మనం ఇప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయంలో 34వ వచనం చూద్దాం. उसने कहा, हे पतरस, मैं तुझसे कहता हूँ कि आज मूर्ख के भाग ना देगा जब तक तू 3 बार मेरा इनकार ना कर लेगा कि तू मुझे नहीं जानता. చాలు. ఇప్పుడు 31 నుండి 33 వరకు ఒకసారిగా చూద్దామా?
31 से 33 तक, 31 से 33 तक। सौमान है सौमान, देख शैतान ने तुम लोगों को मांग लिया है कि गेहूं के समान फटके, परंतु मैंने तेरे लिए विनती की कि तेरा विश्वास जाता ना रहे, और जब तू फिरे तो अपने भाइयों को स्थिर करना। उसने उससे कहा, हे प्रभु, मैं तेरे साथ बंदीगृह जाने वरन मरने को भी तैयार हूँ। उसने कहा, हे पतरस, मैं तुझसे कहता हूँ कि आज मूर्ख भाग ना देगा जब तक तू 3 बार मेरा इनकार ना कर लेगा कि मैं तुझे नहीं जानता। చూశారా, ఇక్కడ లూకా సువార్తలో మాత్రమే ఈ కార్యము రాయబడి ఉన్నది. మత్తయిలో లేదు, మార్కులో లేదు, యోహానులో అసలే లేదు. ఇక్కడ ఏమని ఉన్నది? విశ్వాసము అనబడినటువంటి మాటను డాక్టర్ లూకా వ్రాసి ఉండడం గమనార్హమైనటువంటి విషయము. ये 31 में हम देखेगा तो उन्हें बोल रहा है, शिमोन दे, शैतान ने तुम लोगों को मांग लिया है कि गेहूं की नई फटके, అంటే గోధుమను జరిగినట్లు మిమ్మల్ని జరిగించడానికి సాతానుడు నా దగ్గర అనుమతి అడిగినాడు. కానీ 32వ వచనం దయచేసి అందరూ గమనించండి. నేను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అపవాది యేసుక్రీస్తుతో ఒక మాట అడుగుచున్నాడు. ఏమని అడుగుచున్నాడు? శిష్యులందరినీ ఈ యొక్క గోధుమను జల్లించినట్లు, గోధుమను జరిగినట్లు, సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను కానీ. అంటే అపవాది యేసుతో ఒక కార్యం అడుగుచున్నాడు. శైతాన్ ने यीशु से एक पूछ रहा है, क्या है? అనగా శోధించడానికి, లేకపోతే గోధుమను జల్లించినట్లు ఈ యొక్క శిష్యులను మేము జల్లడపట్టాలి, వారిని జరిగించాలి. అది జరగడం అనేది కరెక్ట్ మాట అన్నమాట. జల్లించడం అనడం కంటే జరగడం అని మాత్రం బాగా తెలుసు. చాటలు వేసుకొని దాని గురించి జరిగిస్తారు. నా ప్రియమైనటువంటి దైవ సంఘం దయచేసి గమనించండి. అనగా అపవాది యొక్క కార్యమును మనం గుర్తెరిగినట్ల ఎప్పుడు కూడా మనం సుమశీలిపోము. ఎందుకంటే ఇక్కడ ఆ యొక్క కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏమిటో తెలుసామా? మీరందరూ విశ్వాసమును వదిలిపెట్టేసి పారిపోదురు. అప్పుడు కూడా పేదలు ఏమంటాడో తెలుసా? నేను ఎల్లప్పుడూ కూడా నా యొక్క విశ్వాసం నేను పోగొట్టుకోనని అంటారు. లూకా సువార్తలో ఎంత కరెక్ట్ గా ఆత్మదేవుడు లూకాకు మాత్రం దాన్ని వ్రాసి ఉన్నాడో దయచేసి గమనించండి. ఎందుకంటే లూకా ఒక డాక్టర్. జనాలు చెప్పేది, శిష్యులు చెప్పేది, వారు వీరు చెప్పేది అన్నిటిని బాగా విని దాన్ని పరిశీలన చేసి థెయోఫిలుకు ఎంత కావాలనో దాన్ని కరెక్ట్ గా వ్రాసిస్తాడు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవ సంఘమా. అపవాది ఏం చేస్తున్నాడంటే, ఎందుకంటే మిమ్మలను అనేసి మొదటి 31లో వస్తుంది, కానీ 32వ వచనంలో గమనించినప్పుడు యేసయ్య చెప్పినప్పుడు ఏమంటాడో తెలుసా? నేను నీ యొక్క విశ్వాసము, నీ యొక్క విశ్వాసం అనగా నీవు విశ్వాసం నష్టపోకుండానట్లు అపవాదిని హెచ్చరించాను అనేసి ఉంటుందా? లేదు. అయ్యా యేసు ప్రభు, ఎందుకంటే ఈ అపవాదిని గురించి ఆల్రెడీ నేను మీకు చెప్పి ఉన్నాను. వారి శోధన కాలమున నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఎక్కడ కావాలని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు. ఫస్ట్ అరణ్యంలో కలుస్తాడు, అరణ్యం నుంచి దేవాలయపు శిఖరంలోనికి తీసుకుని వెళ్తాడు, దేవాలయపు శిఖరం నుంచి ఆ యొక్క కొండ మీదకి తీసుకుని వెళ్తాడు. ముందర వెళ్ళేది అపవాది, వెనక వెళ్ళేది నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. అపవాది ఎవరు? ఆది కాలము నుండేవాడు హంతకుడు. అది కాకుండా ఆది కాలమున దేవుని సన్నిధానంలో వీడు కేరువుగా ఉండినటువంటి
వాడు వాని యొక్క అసూయ వలన లేక వాని యొక్క గర్వం వలన అక్కడి నుంచి పడద్రోయబడినటువంటి సాతానుడు అపవాది. ఇక్కడ తండ్రి కుమారుడైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని సన్నిధానంలో అనగా పరలోకంలో ఉండగా వారికి వృత్తముగా ఉండినటువంటి అపవాది వీడెవడు? ఆది కాలం నుండి శత్రువు. కానీ ఆ శత్రువు ఇప్పుడు ముందర ఉన్నాడు. నా యేసు ప్రభువు నోరు మెదలకుండా ఎక్కడికి కావాలన్నా అక్కడికి వెళ్ళడం ఏంటి? ఇది ఎలా సాధ్యం? ఇక్కడ నుంచి ఒక పాఠం నేర్చుకున్నాం. మన శత్రువులు ఎంతటి వారైనా వాళ్ళు ఎంత వారైనా కూడా వారిని ప్రేమించేవారుగా ఉన్నామా లేకపోతే వారి పట్ల మనం ఎలాగో ప్రవర్తిస్తున్నాం అది మనకు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి మార్గం. ఇప్పుడు ఇక్కడ దయచేసి గమనించండి. అదే అపవాది యేసుక్రీస్తు అడుగుతున్నాడు, అయ్యా నీ శిష్యులను నేను అంటే గోధుమలను జల్లించినట్లు లేకపోతే జరిగించడానికి నాకు అనుమతి. నా యేసు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏం కావాలని అట్లా చేసుకో, కానీ సిమోన్ నీ నమ్మిక పోకుండున్నట్లు అనగా నీ నమ్మిక తప్పిపోకుండున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నా యేసుక్రీస్తు సాతాను దగ్గర ఏంటమ్మా వేడుకోవడం? ఒక దూతకి చెప్తే చాలు 1,85,000 మందిని చంపగలిగేటువంటి దూత నా యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞకు లేకపోతే ఆయన యొక్క ఆ యొక్క అధికారమునకు లోబడినటువంటి వాడు. కానీ నా యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో తెలుసమ్మా? ఇప్పుడు కొన్ని దినములలో కొన్ని గడియలలో ఇదిగో నేను ఏ ఉద్దేశం కొరకు పంపబడ్డానో ఆ ఉద్దేశం నెరవేరనే ఉన్నది. కావున అపవాది యేసుక్రీస్తును పరిశోధించడానికి యేసుక్రీస్తుకు అప్పగింపబడినటువంటి శిష్యులను శోధించడానికి అనుమతి అడుగుతున్నాడు. ఆ సమయంలో కూడా నా యేసుక్రీస్తు వాడిని గద్దించకుండా వాడిని హెచ్చరించకుండా సీమోను యొక్క నమ్మిక నష్టం కాకుండా యేసు ప్రభువు అపవాదితో వేడుకోవడం ఏంటది? ఎందుకంటే కొన్ని గడియలలో నేను వచ్చినటువంటి ఉద్దేశం నెరవేరనే ఉన్నది, కానీ దానిలో నుంచి నన్ను మరలించడానికి అపవాది వేసినటువంటి పన్నాగం ఇది. కానీ నా యేసయ్య ఏమంటున్నాడు తెలుసామా? నేను ఇంతగా తగ్గించిన అనగా ఎంతగా నన్ను తగ్గించినా కూడా నాకు అప్పగింపబడినటువంటి శిష్యుల యొక్క విశ్వాసం నుండి వారు తొలగిపోకూడదు. సాతానుడు ప్రయోగించేటువంటి ప్రయోగం అది. ఎలాగైనా కూడా మన యొక్క విశ్వాస జీవితంలో మన విశ్వాసం నుండి మనము తప్పిపోయేటువంటి రీతిలో అపవాది ఏదో ఒక కార్యం చేస్తాడు. ఈ దినాల్లో జరిగేటువంటి కార్యం అదే కదా. మనకు వచ్చేటువంటి అపాయములు, మనకు వచ్చేటువంటి నిందలు, లేకపోతే పరిశుద్ధమైనటువంటి జీవితంలో వెళ్ళనీయకుండా అపవాది ఎన్నో విధమైనటువంటి అనగా పాపపు ఆకర్షణ్యములను తీసుకొచ్చి మనల్ని దారి తప్పిపోయేటువంటి రీతిలో వాడు పన్నాగం పండుతాడు. కానీ ఒక మాట చెప్పుదామా? ఆ మాట మాత్రం చదివి నేను ముగిస్తున్నాను. ఆఖరి एक वचन पढ़कर हम समाप्त करेंगे. ఎబ్రాయిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం హీబ్రూ 12 में पहले वचन पढ़कर समाप्त करेंगे. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములలో ఓపికతో పరిగెత్తెదము. ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. జీసస్ 12 में 2 वचन पढ़ेंगे. इस कारण जबकि गवाहों का ऐसा बड़ा बादल हमको घेरे हुए हैं तो आओ
हर एक रोकने वाली वस्तु और उलझाने वाला पाप को दूर करके वहाँ दौड़ जिसमें हमको दौड़ना है, धीरज से दौड़े और विश्वास के कर्ता विश्वास को करता और सिद्ध करने वाले यीशु की ओर स्थिर करने वाले यीशु पर ताकते रहे, जिसने उस आनंद के लिए जो उसके आगे धरा था लज्जा की कुछ चिंता ना करके क्रूस का दुख सहा और परमेश्वर के सिंहासन के दाहिनी ओर जा बैठा। పెట్టాలి. నా ప్రియమైనటువంటి దేవసేనమా, మనమందరం కూడా ఒకసారిగా కలవచ్చుకుందామా? మనమందరం కూడా కళ్ళు మూసుకుందామా?